హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ప్లీజ్ లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకొచ్చేస్తే గనక మీలో ఎవరైనా అరుణాచలం వెళ్దామనేసి అంత దూరం వెళ్ళలేము, మాకు అంత దూరం వెళ్ళడానికి కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అండి. ఇది అరుణాచలంలో గుడి ఏ విధంగా ఉంటుందో, శివలింగం ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే మనకి మన ఆంధ్రాలోనే కట్టడం అయితే జరిగిందండి. నాకు కూడా మొన్నటి వరకు తెలియలేదు. అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరూ వెళ్తూ ఉంటే చెప్పారనమాట. ఎలా అనేసి అరుణాచలంకి సంబంధించిన శివాలయం అయితే ఉంది. సేమ్ అలానే ఉంటుంది అనేసంటే మేము ఒకసారి అక్కడ విజిట్ చేశామండి. సేమ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇదే అనమాట శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవస్థానము. ఇది అడ్రస్ వచ్చి మనకి ప్రత్తిపాడు మండలం, రాజిపల్లి అడ్డు రోడ్ అండి. మనకి హైవే నుంచి వస్తూ ఉంటే ప్రత్తిపాడు అనేది ఊరు తగులుతుంది. ప్రత్తిపాడు నుంచి రాజిపల్లికి అడ్డు రోడ్ ఉంటుంది. జస్ట్ ఒక హాఫ్ కేఎం వెళ్తే గనక మనకి ఈ గుడైతే కనిపిస్తుందనమాట. చూస్తున్నారు కదండీ! గుడి ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా, చాలా గ్రీనరీగా, చాలా నీట్‌గా అయితే ఉంది. ఈ గుడి నిర్మించడం స్టార్ట్ చేసి అయితే ఒక 3 ఇయర్స్ అట్లా అవుతుందంటండి. ఇంకా గుడికి సంబంధించిన పనులనేవి ఇంకా అలా జరుగుతూనే ఉన్నాయి. కానీ జరిగినంత వరకు కూడా చాలా నీట్‌గా, చాలా బావుందండి. ఇక్కడ లోపలికి చూస్తే గనక నంది ఎదురుగా అయితే శివలింగం అనమాట. ఆ శివలింగం కూడా చాలా నిండుగా చాలా 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 బాగున్నాడండి. ఇక్కడ మేము కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నాము అరుణాచలం వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనేసని. కానీ కొంచెం కొంచెం దేనికైనా టైం రావాలి అంటారు కదా! అదే విధంగా అయితే మాకు అస్సలు వెళ్ళడానికైతే అస్సలు కుదరలేదండి. ఇంకా మేము ఈ గుడి తెలిసిన తర్వాత ఎలానో అరుణాచలం వెళ్ళలేకపోతున్నాము. కనీసం మనం దగ్గరలో ఉన్న గుడికైనా వెళ్ళి దేవుడిని దర్శించుకుందాము అనే ఉద్దేశంతో అయితే మేమింకా ఈ గుడికి రావడం అయితే జరిగిందండి. ఈ గుడి నిజంగా అరుణాచలంలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి. అక్కడ నిర్మించిన వారిని, అక్కడ పంతులు గారిని వాళ్ళని అడగడం జరిగింది. ఎన్ని ఇయర్స్ నుంచి మొదలుపెట్టారనేసి. ఒక 3 ఇయర్స్ నుంచి అలా మొదలుపెట్టామండి. మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 4, 5 ఇయర్స్ అట్లా అవుతుందనేసి అన్నారు. నేను నిజంగా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే, ఇలాంటి చిన్న చిన్న ఊర్లలో కూడా మంచి గుడులనేవి ఉంటాయండి. ఈ గుడులు కొంతమందికి తెలీదు. కొంతమందికి తెలుస్తుంది. తెలియని వాళ్ళకి అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అనేది తీయడం అయితే జరిగిందండి. ఒకసారి ఎవరైనా అరుణాచలం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా, కుదరని వాళ్ళైతే గనుక ఖచ్చితంగా ఈ గుడికొచ్చి దేవుడిని దర్శించుకోండి. అది కార్తీక మాసంలో శివలింగం దర్శనం అనేది చాలా చాలా అదృష్టం అండి. ఒకసారి ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా! మనకి కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆంధ్ర శబరిమల అనేసి అయ్యప్ప స్వామికి సంబంధించిన గుడి ఉంటుందండి. చాలా ఫేమస్ టెంపుల్ అది. అక్కడ విడుముళ్ళు, మాల వేసుకోవడం అదంతా జరుగుతూ ఉంటుందనమాట. అదే విధంగా నాకు ఈ గుడి కూడా అనిపిచ్చింది. ఆంధ్ర శబరిమల అని ఎలా అంటారో, అదే విధంగా ఆంధ్ర అరుణాచలం అనే పేరు వస్తుందేమో దీనికి అనిపిచ్చింది నాకు. ఆ గుడి చూడగానే అంత బావుందండి గుడైతే మాత్రం. చాలా బావుంది గుడి మాత్రం. చూస్తారు కదా! దేవుడినైతే చాలా ప్రశాంతంగా, కొత్తది కదా! చాలా నిండుగా, చాలా బాగా అనిపిచ్చింది శివలింగం కూడా. ఇంకా మా దర్శనం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బయటకొచ్చేస్తే బయటనైతే అమ్మవారి గుడి అనేది ఉంటుంది. ఆ ప్రాంగణం, ఆ గుడి అదంతా కూడా చాలా బావుందండి. ఇక్కడైతే మేమెళ్ళిన తర్వాత రోజొచ్చి అన్నంతో అభిషేకం చేస్తారనమాట శివలింగానికి. ఆ అన్నాన్నే వృధా చేయకుండా అన్నదానం అనేది కూడా చేస్తారని చెప్పారండి అక్కడ. అన్నంతో అభిషేకం అంటే చాలా అదృష్టం గదండీ! మాకు ఇంకా కుదరలేదు కాబట్టి మేమింక దర్శనం చేసుకొనైతే ఇంక బయలుదేరిపోయామనమాట. ఇంకా మేము శివలింగం దర్శనం చేసేసుకున్న తర్వాత బయటకొస్తే ఇక్కడ అమ్మవారు ఉన్నారనమాట. ఈ అమ్మవారికి కూడా దండం పెట్టేసుకొని, కొత్తది కాబట్టి చూడ్డానికి చాలా నిండుగా చాలా బావుందండి. ఒక్కసారి నిజంగా విజిట్ చేయవలసిన టెంపులే. చూస్తున్నారు కదా! ఇదంతా కూడా మనకి మొత్తం గుడనేది ఈ విధంగా ఉంటుంది.
ఇంకా వర్క్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. మొత్తం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా చాలా నిండుగా ఉంటుంది గుడి మాత్రం. ఓకే అండి. మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడికైతే విజిట్ చేయండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దగ్గరగా ఉన్న గుడికి వచ్చినందుకు. ఓకే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.